అప్డేట్స్ చూద్దాం. ఈ నెల 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటర్లను కోరారు. ఆదోని ఎమ్మెల్సీ తెనాలి ఎన్నికల ఇన్ఛార్జ్ బీటీ నాయుడు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్కే కరీముల్లాతో కలిసి తెనాలిలో పలుచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయంలోని ఉద్యోగులను కలిసి ఓటు వేసి విజయానికి సహకరించాలని కోరారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలను వెళ్లగొట్టారు, పోలవరం అమరావతిని విధ్వంసం చేశారు, రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ అవినీతిమయం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నిరంతరం శ్రమించి గాడిన పెడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు, విద్యార్థులు, యువత సహకరించాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ నెల 27వ తారీఖు జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో దాదాపు 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్న సందర్భం. మీ అందరూ విజ్ఞతతో ఆలోచించండి. గత 7 మాసాల క్రితం ఏ రకంగా మీరు ఘనమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి కారణభూతులయ్యారో, కేవలం 7 నెలల కాలంలోనే 6,33,568 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురావడమే కాకుండా తద్వారా 4,10,125 ఉద్యోగ వసతులు కల్పించేలాగా చేసినటువంటి నేటి పాలనని గమనించండి. మాయ మాటలు చెప్పి మసిపూసి మారేడికాయ చేసి ముసలి కన్నీరు గార్చి ఈరోజు మా మీద బురద జల్లే కార్యక్రమాన్ని యువతని రెచ్చగొట్టుకుంటూ డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి మాయ చేసావు?